నమస్కారం అండి అందరికీ. నా పేరు అలేఖ్య. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక 1, 2 వీక్స్ నుంచి 2 వీక్స్ కాదు 19 డేస్ నుంచి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. సోనం వాంగ్‌చుక్ సార్ గురించి. ఆయన ఎవరో కాదండి. చాలా పెద్ద టీచరు, తర్వాత చాలా పెద్ద ఇంజినీర్ అని విన్నాను. కానీ ఆయన ఫస్ట్ ఒక టీచరు. ఎక్కడో మౌంటైన్స్‌లో ఆయన ఒక స్కూల్ తెరిచారంట. ఫ్రీగా పిల్లలకి చదువు చెప్తున్నారంట. దీని గురించి నేను 'త్రీ ఇడియట్స్' అనే మూవీ హిందీలో తీశారు. దాంట్లో చూశాను. ఆయనను చూసి ఆ సినిమా తీశారంట. సో, రియల్లీ అలాంటి టీచర్ ఎక్కడ దొరకకపోవచ్చు. అలాంటి టీచరు 19 మెంబర్స్ నీట్ పిల్లలు చనిపోయింటే వాళ్ళ కోసము హంగర్ స్ట్రైక్‌కి దిగారు. ఆయన ఎలాంటి పర్సన్ అంటే చాలా డిఫరెంట్ పర్సన్. ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే పర్సన్ అతను. అలాంటి అతను హంగర్ స్ట్రైక్‌కి దిగాడు. ఎందుకు దిగాడంటే ఢిల్లీలో ఉన్న ఎడ్యుకేషనల్ మినిస్టర్ దిగిపోవాలి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు 13 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు. చాలా కష్టపడి పగులు రాత్రి చాలా కష్టపడి చదివింటారు. అలాంటి పిల్లలకి న్యాయం జరగాలి, అట్లీస్ట్ చనిపోయినాకన్నా ఒక న్యాయం జరగాలి అని ఆయన హంగర్ స్ట్రైక్కి దిగాడు. హంగర్ స్ట్రైక్కి దిగినప్పుడు ఈ ఎంపీలు, పీఎంలు అసలు ఎవ్వరూ ఏమి పట్టించుకోకున్నారు. మోదీ గారు బేటీ బచాओ, గాడిది గుడ్డు ఇవన్నీ మాట్లాడుతుంటారు. కానీ నీట్ ఎగ్జామ్స్ పేపర్స్ ఎలా లీక్ అయ్యాయి? మీరు పీఎం పదవిలో కూర్చున్నప్పుడు, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఒక పదవిలో ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పీఎం గారు ఏం చేస్తున్నారు? మోదీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఏపీకి ఇంత మంచి సీఎంని పెట్టినా, తెలంగాణకి ఇంత మంచి సీఎంఏ పెట్టినా అని. కానీ నీట్ ఎగ్జామ్స్ వల్ల 13 మంది పిల్లలు చనిపోతే మీరేం చేస్తున్నారా చెప్పండి? మీరు రేపుల గురించి పట్టించుకోరు. ఢిల్లీలో ఎంతోమంది పోగొట్టుపోయిన ఆడపిల్లల గురించి పట్టించుకోరు. పనికి మాలిన పెట్రోళ్ళ గురించి, దీనిల గురించి, రేట్లు పెంచేదాని గురించి ఆలోచిస్తారు. కానీ ఒక మంచి వ్యక్తి గురించి, సోనం వాంగ్‌చుక్ అనే పెద్ద వ్యక్తి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ మనిషి తిండి తిప్పలు మానేసి నీట్ కోసం చనిపోయిన 13 మంది పిల్లలు గురించి ఆలోచించి తన హంగర్ స్ట్రైక్కి దిగాడు. మీరు ఒక పదవిలో కూర్చున్నప్పుడు, పెద్ద పదవిలో కూర్చున్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషనల్ మినిస్టర్ని తప్పించేసేయాలి. అంత పెద్ద నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అవుతుంది? చిన్న చిన్న స్కూల్స్లో పేపర్లే లీక్ కానప్పుడు అంత పెద్ద నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అవుతుంది? అది మీ బాధ్యత లేనితనం వల్ల లీక్ అవుతుంది. అది ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్